గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఏది చేయాలనుకున్నప్పుడు ఆలోచిస్తారు. కొంత మంచో చెడో స్నేహితుల్ని, బంధువుల్ని కనుక్కుంటారు. అది ఎగసాయం చేయాలనుకున్నా, వ్యాపారం చేయాలనుకున్నా, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కాపోయినా, లేకపోయినా తన కుటుంబ సభ్యులతో కన్ఫామ్‌గా ఫ్రెండ్స్ ఒక పని చేసేటప్పుడు అది ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకోవటం ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. వ్యాపారాలలో అనుభవాలు ఉండొచ్చు, వ్యవసాయంలో అనుభవాలు ఉండొచ్చు, డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవాలు ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాలలో మన సమయం, మనం చేసే ప్రతి పని కూడా వృధాగా మారిపోతుంది. ఎందుకంటే కష్టార్జితం నీదే కావచ్చు, సంపాదించింది నువ్వే కావచ్చు. వ్యర్థంగా ఎందుకు అంటున్నానంటే మనం చేసే ప్రతి పని కూడా అన్నీ సక్సెస్ అవ్వండి. కొన్ని కష్టాలు పెడతాయి, కొన్ని అనుభవాలు నేర్పుతాయి, కొన్ని మనలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొస్తుంటాయి. కొన్ని సమస్యల్లో నుంచి కొన్ని నేర్చుకోవడానికి మనతో ఉన్నవారు కావచ్చు, మన చుట్టుపక్కల వారు కావచ్చు, మనం చేస్తున్న పని కావచ్చు, ఏదైనా సరే ఉంది ఫ్రెండ్స్. మనం నేర్చుకోవడానికి ఒక గుణపాఠం అని అనుకోవాలే కానీ ఎవరిని కూడా ఫ్రెండ్స్ నిందించకూడదు, బాధించకూడదు. మన నష్టానికి, మన కష్టానికి ఇతరులను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టమాకండి. ఎందుకంటే వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు ఒక టాలెంట్ ఉండి కూడా కొన్నిసార్లు నష్టపోవాల్సి వచ్చింది, నిందలు పడాల్సి వచ్చింది, అవమానాలు పడాల్సి వచ్చింది. నీ బంధువులు, నీ స్నేహితులలోనే కొన్నిసార్లు ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎదిగితే వార్చేవాళ్ళు ఉన్నా లేకపోయినా కానీ ఓడిపోతే మాత్రం ప్రతి ఒక్కరూ ఏలిపెట్టి చూపిస్తుంటారు. నష్టం వస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా సాయం చెయ్యకపోగా మనల్ని దూరం పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాడు అప్పుల పాలు అయిపోయిందని, వాడు వ్యాపారంలో దివాలు తీసిండని, బిజినెస్ తెలియనప్పుడు ఎందుకు అంతగా పోవాలని చెప్పేసి, వ్యవసాయం తెలియనప్పుడు ఎందుకంత డబ్బు పెట్టి వ్యవసాయం చేయాలని చెప్పేసి, పంట నష్టపోయినవని, డబ్బు నష్టపోయినవని, లేదా వ్యాపారంలో బిజినెస్ నష్టపోయినవని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. మాట్లాడేవారు ఎవరేమన్నకున్నా కానీ ఫ్రెండ్స్, ఏదో ఒకరోజు చేసిన ప్రతి పని కూడా ఓటమి ఉండదు, చేసిన ప్రతి పని కూడా గెలుపు ఉండదు. కానీ నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఏదో ఒకరోజు మాత్రం గెలుపు అనేది నీ వెంటనే ఉంటుంది. నీ విజయానికి కారణం నీ కుటుంబానికి నీ ఒక మంచి మనిషిగా, ఒక వ్యాపారస్తుడిగా కావచ్చు, ఒక ఉద్యోగస్తుడిగా కావచ్చు, నువ్వు చేస్తున్న పని ఏదైనా కానీ అన్ని వేళలా నీకు సక్సెస్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నువ్వు కష్టపడి పోరాటం చేస్తే ఇంకొక దాంట్లో కాకపోతే ఇంకొక దాంట్లోనైనా విజయం ఎప్పుడైనా నీ వెంటనే ఉంటుంది ఫ్రెండ్స్. నష్టపోయినాం కదా అని బాధపడమాకండి, ఓడిపోయినాం కదా అని చెప్పేసి ఇదే మన లైఫ్ ఏమో అని చెప్పేసి అక్కడే కుంగిపోమాకండి. ఆలోచన ప్రతి కూడా మనకి ఒక అవగాహన నేర్పేలాగా ఆలోచించాలి. మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఎప్పుడైనా నిందిస్తుంటారు, ఓడిపోయినా నిందిస్తారు, ఎదిగినా ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడూ పట్టించుకోమాకండి. నీవేంటి అనేదానికి, నీ కుటుంబం ఏంటి అనేదానికి, నీ చుట్టుపక్కల వాళ్ళ గురించి, నీతో ఉన్న వాళ్ళ గురించి ఎప్పుడు నీ జీవితాన్ని అయోమయంగా మార్చుకోవద్దు. అలాంటి స్వభావాలకి మీ మనస్సాక్షిని ఎప్పుడు కూడా గురి కానియద్దు ఫ్రెండ్స్. లోకంతో పని లేకుండా మన పని మనం చేసుకున్నప్పుడే విజయానికి కారణం కావచ్చు, లేదా అన్యాయమైన నట్టపోయినా కానీ మనమే ధైర్యంగా ఉండటానికి ఒక మార్గదర్శిలాగా నిలబడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఓటములు వచ్చినా ఫ్రెండ్స్, జీవితంలో గెలిచినా ఓడిపోయినా కానీ మనిషి అనేవాడికి ఒక సహనం, ఓర్పు ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రెండు ఉన్నప్పుడు మనం ఏదైనా కానీ సాధించగలగవచ్చు అని తెలుసుకోవటానికి నేను ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకనంటే జీవితంలో తల్లిదండ్రులు ఉండొచ్చు, లేకపోవచ్చు, కుటుంబ సభ్యులు అండగా ఉండొచ్చు, లేకపోవచ్చు, మన అనేవాళ్ళు మనతో ఎవరూ లేకపోయినా, మన రక్త సంబంధికులు మనతో ఉండి కూడా మనకి చెయ్యి అందించలేకపోయినా, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా లేకున్నా కానీ నీ ఒంటరితనంతో నిన్ను నమ్మి వచ్చిన నీ భార్య కావచ్చు, కట్టుకున్న నీ భర్తే కావచ్చు, కష్టాలు వచ్చినప్పుడు, ఓటమిలో ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని చేయమాకండి ఫ్రెండ్స్. అండగా ఉండటానికి ప్రయత్నించండి, గెలుపుని వెతుక్కోవటానికి పోరాడండి. పడిపోయిన వాడు అక్కడే ఉంటే నలుగురు వచ్చి తొక్కుతూ ఉంటారు. అదే లెగిసి చూడండి, అయ్యో పడ్డవాడు ఎవడో, మనం కూడా పడతామేమని చెప్పేసి తప్పుకొని తిరిగి వెళ్ళిపోతుంటారు. అందుకనే ఫ్రెండ్స్, జీవితంలో గెలుపోవటం అనేది సహజం. ప్రతి ఒక్కరికి కూడా ఒక నష్టం వచ్చిందని చెప్పేసి చాలామంది భార్యలు దూరం చేసుకుంటారు. ఒక కష్టం వచ్చిందని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఒక ఉద్యోగం రాలేదని చెప్పేసేసి వాటిని
నా జీవితానికి ఇంతే, ఇదే నా బతుకు అని చెప్పేసి వ్యర్థమైన నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రులు మేము గెలవలేమేమో, మేము ఓడిపోయామమ్మా అని చెప్పేసేసి కన్నీరుని మిగులుస్తుంటారు. అలాంటి తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోమాకండి ఫ్రెండ్స్. జీవితం అంటే మనం ఆడేది ఎప్పుడు ఒకే ఆట కాదండి. దేవుడు 100 రకాల ఆటలు మనకు చూపించినప్పుడు ఏదో ఒక ఆట మనల్ని గెలిపించిద్దని ప్రతి పనిలో కూడా విజయాన్ని మీరు వెతుకులాడుకోండి. ఓటమైనా కానీ విజయంగా మార్చుకునండి. విజయమైనా కానీ మీకు సమాజంలో గెలుపుగా మార్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.